అంటదా లేదా? కాదు ఏం అనలేదు. నిజం చెప్పు. ఏం అనలేదు. ఆ డ్రాయర్ ఎవరిది? నువ్వు చిన్నప్పుడు వేసుకున్నది మీ అమ్మ? నీదే అది. నాదే. కాదు నేను వేసుకోలే, అది నాదే. ఏం గుర్తు పెట్టుకుంటావు నువ్వు అవన్నీ? ఆ డ్రాయర్ చిన్నప్పుడు నాది వేసుకున్నదే. ఇప్పుడు ఏం మాట్లాడదామని వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి గురించి. మరి అది మాట్లాడు. సరే పెళ్లి చేసుకుందాం దా, వెళ్దాం దా. నేను రాను. నా మాట విను. అమ్మ నాన్నలకి ఒప్పించు, అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాను నేను. అలా ఒప్పుకోరు, వాళ్ళు వద్దు, వాళ్ళు ఒప్పుకోరు, వద్దు, వాళ్ళు ఒప్పుకోరు. మన పెళ్ళి అసలు ఒప్పుకోరు. ఒక పిల్లాడు పుట్టిన తర్వాత వద్దాం. అవన్నీ కుదరదు, నేను అసలు చేయను అట్లాంటి పనులు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. నేనంటే ఇష్టం ఉందా లేదా నీకు? ఇష్టం ఉందా లేదా? పక్కకు రా. ఇష్టం ఉందా లేదా నీకు చెప్పు. నీ ఫ్రెండ్ ఉందనా? అటు మళ్ళీ కొంచెం ఇప్పుడు చెప్పు. నేను అట్లా అన్నానా? ఇప్పుడు చెప్పు. సరే ఉంది అయితే, కానీ అమ్మ నాన్నలు ఒప్పుకుంటేనే పెళ్లి. ఒప్పుకున్న కదా చాలు, వెళ్దాం. నేను ఒప్పు లేదు, అమ్మ నాన్నని ఒప్పించు. సరే నన్ను ఒప్పిస్తాను. అమ్మ నాన్నని ఒప్పించు. మీ అమ్మమ్మ నన్ను ఒప్పించను. మీ అమ్మమ్మ నాకు వచ్చేసి ఎంతసేపు అని ఒప్పియాలి నేను? నీకు తెలియదా? మరి ఎందుకు లవ్ చేస్తున్నావు నన్ను? నేను చెయ్యను, నేను చెప్పాను కదా ఒప్పుకుంటేనే పెళ్లి. అదే ఎందుకు లవ్ చేస్తున్నావు నన్ను? ఎందుకు లవ్ చేస్తున్నావు? మరి మానేస్తా. ఓకేనా? చూడు నీ ఫ్రెండ్, నువ్వు దాన్ని ఎందుకు అంటే నీ ఫ్రెండ్ అంట, ఇదేమైనా పద్ధతేనా? మాధురి, నీకు నచ్చితే తనతో వెళ్ళు. తను వద్దు, తనను వదిలేసుకుంటాను అంటే వెళ్ళిపో. తను కూడా వేరే ఆ తర్వాత నువ్వే బాధపడతావు. వద్దు, నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది మొత్తం అర్థమవుతుంది. లవ్ చేయకపోతే చేయట్లేదు, పెళ్లి చేసుకోను, డబ్బులు పెళ్లి చేసుకుంటాను. ఒక ముఖం మీద చెప్పేసి ముఖం మీద చెప్పేసి ఒప్పించు, నేను చేసుకుంటా అంటున్నా. మరి ఎన్ని రోజుల నుంచి తిరగమంటావు చెప్పు? నీకు తెలియదా నేను లవ్ చేస్తున్నాని? మీ ఇంట్లో అందరికి తెలుసు కదా. అవి ఒకసారి వచ్చి అడుగు కదా. ఏమని అడగమంటావు? వచ్చి నన్ను చేసుకుంటా అని అడుగు, ఇంకేం అడుగుతావు? నా వల్ల కాదు. ఎందుకు కాదు? కాదు ఎందుకు? లవ్ చేసావా? నా కాడ మీ అంత బిల్డింగ్ మా దగ్గర ఉందా? మీ దగ్గర కారు, మా దగ్గర కారు ఉందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఒకసారి అడుగు, అడుగుతేనే కదా అమ్మ నన్ను ఏమంటారో తెలిసేది. ఆస్తి లేదు నా కాడ, ఒప్పుకోడు. నువ్వేమంటావు? అమ్మ నాన్నని ఒప్పిస్తేనే పెళ్లి, లేకపోతే పెళ్లి లేదు. మాధురి, ఎలా ఒప్పించమంటావు? మీ పేరెంట్స్ డబ్బులు లవ్ చేసినప్పుడు తెలియదా? మరి డబ్బులు ఉంటేనే ఒప్పుకుంటారు, లేనప్పుడు ఒప్పుకోరు కదా. గడ్డి పెట్టి ఇంకా గడ్డి పెట్టు మాట్లాడాలి మీ పేరెంట్స్. మా మధ్యలో నువ్వుకున్నా కానీ వేరే అమ్మని గొంతు పిసుకు చంపటం. ఏంటి పిసుకు చంపేస్తావా? చంపుతా. చంపనా? చూస్తూ ఊరుకుంటారు. మరి నీ అంటే మా ఇష్టం, లేకపోతే చచ్చిపోతుంది. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు వదులుకుంటావు? నేనేమైనా చేసుకున్నానా? వచ్చి అమ్మ నాన్నలు ఒప్పించమని పేరెంట్స్ తో చెప్పు, మీకు డబ్బు కావాలా, నా హ్యాపీనెస్ కావాలా, అప్పుడు వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్లీజ్ మాధురి, పదా ఒప్పించు, నేను చేసుకుంటా. ఏమని ఒప్పించమంటావు చెప్పు. సరే నీ మాట ఇగో, నీ మాట ఒట్టు, నీ మాట వింటా. ఏమని చెప్పాలి? ఒక మాట చెప్పు. వచ్చి చెప్పు, నాకు తనంటే ఇష్టం, నేను చేసుకుంటాను అని. అంటే ఆస్తి గురించి మాట్లాడు. అంటే ఇప్పుడు ఏంటి వెళ్ళిపోమని చెప్తున్నావు నువ్వు? అలా అనట్లేదు. ఆస్తి కావాలి అంటే నా గుండె చూడు ఎట్ట కొట్టుకుంటుందో. నువ్వు లేకపోతే చచ్చిపోతావు మాదిరి, అటు చెయ్యకు. చూడ్డానికి ఇట్లా ఉన్నా కానీ నీకు అట్ట అనిపిస్తుంది, కానీ లోపల నా బాధ ఎంత ఉంది ప్రేమించడానికి తెలుస్తుంది మాదిరి. నువ్వు కాదంటే ఇంకా నేను కాటికే పోతా. అనట్లే బాగా విను చెప్పేది. అమ్మ నాన్నని ఒప్పించు, పెళ్లి చేసుకుందాం అంటున్నా. ఒక పిల్లాడు తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళి నాకు నచ్చవు, నాకు ఇష్టం లేదు. నేను అసలు అమ్మ నాన్న పరువు తీయను అట్లా. నన్ను ఏం చేయమంటావు? ఒక మాట చెప్పు. మరి వచ్చి అమ్మ నాన్నని ఒప్పించు, పెళ్లి చేసుకుందాం. ఓకేనా? సరే పెళ్లి చేసుకుని వెళ్దాం, ఇంటికి వెళ్దాం. నేను అట్లా రాను. ఇలా పెళ్లి చేసుకుని మీ ఇంటికి వెళ్దాం. అస్సలు కుదరదు. ప్లీజ్ బంగారం, అస్సలు కుదరదు. బంగారం అంటున్నా కదా బుజ్జి, అర్థం చేసుకో. ఒప్పించినా నాకు అస్సలు కుదరదు. బేబీ అట్ట బేబీ, ప్లీజ్ బేబీ. మరి కష్టంగా ఉండదా? అదే నా ప్లేస్ నువ్వు ఉండి ఆలోచించు. మరి ఆలోచించు, తెలుస్తుంది నీకు కూడా. వచ్చి ఒప్పించు, అప్పుడే పెళ్లి చేసుకుందాం, లేకపోతే లేదు. నా వల్ల కాదు, ఇదే తాళి అనుకో. ఇంతకు మించి నేను ఇంకేం చేయలేను. ఇంకా నన్ను వద్దనుకుంటే ఇంకా వదిలేసి ఇంక వెళ్ళిపో. ఏ దారి వచ్చినా అదే దారి వెళ్ళిపో. అవసరం లేదు, నాకు ఎవరు లేరు అనుకుంటాను నేను. నాకు ఎవరు లేరు, వద్దు, వెళ్ళిపో.
నన్ను ఏడిపియకు, నువ్వు ఏడ్చి. చిన్నారి పొన్నారి చిలకమ్మ ఎందుకే నీకు నా పైన కోపం, నా మీద శాపం, నేనేమి అంటే పెళ్లి చేసుకుందాం మనం. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అసలు సమస్య లేదు అది. నువ్వు వచ్చి ఒప్పి నేను పెళ్లి చేసుకోకపోతే అడుగు. చచ్చిపోతాం మాది, వద్దు నాకు ఇవన్నీ వద్దు. గుండె తీసుకురాపు, గుండె తలకాయ గుద్దుకుని తీసుకురాపు. నిజంగా చచ్చిపోతామే.